వీర ధీర సూర ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అసలు బజే లేని ఈ తమిళ సినిమా నాకెందుకు చూడాలనిపించింది అంటే, చిత్త సినిమా తీసిన డైరెక్టర్ అరుణ్ కుమార్ ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్. అంటే ఒక నార్మల్ సీన్ని కూడా తన స్టేజింగ్తో, కెమెరా మూవ్మెంట్తో థ్రిల్లింగ్గా, ఇంట్రెస్టింగ్గా మార్చే ఫిల్మ్ మేకర్. ఈయన చిన్న తర్వాత విక్రమ్ గారితో తీసిన ఈ మూవీలో కూడా చాలా చోట్ల మీకు ఆ డైరెక్టర్ సిగ్నేచర్ షాట్స్, క్రాఫ్ట్ మీద ఉన్నటువంటి కమాండ్ కనిపిస్తాయి. సో మూవీ లవర్స్, ఈ సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటో చెప్తాను. ముందుగా ఈ వీరధీర సూర సినిమాలో స్టార్ ఇమేజ్ని, స్టోరీని చాలా వరకు బాగానే బ్యాలెన్స్ చేశారు. ఇలా ఎందుకన్నానంటే, జనరల్గా స్టార్స్తో సినిమాలు చేసేటప్పుడు సొంత వాయిస్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ విక్రమ్ గారి విషయానికి వస్తే, ఆయన స్టార్ హీరో ఇమేజ్తో పాటు ఒక హంగ్రీ యాక్టర్లా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటారని ఆయన చేసినటువంటి సినిమాలు చూస్తేనే మనకు అర్థమైపోద్ది. సో ఈ సినిమాకి వచ్చేసరికి చియాన్ విక్రమ్ అనే ఇమేజ్ కానీ, ఫ్యాన్ సర్వీస్ కానీ లేకుండా మ్యాక్సిమం కాళీ అనే క్యారెక్టర్ జర్నీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇక నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది, ఈ మూవీ గ్రిట్టీగా, రియలిస్టిక్గా ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్. బేసిక్గా ఈ మూవీలో స్టోరీ అంతా కూడా ఒకే ఒక్క నైట్లో జరుగుద్ది. ఎప్పుడో క్రైమ్ నుండి బయటకు వచ్చేసినటువంటి ఒక పాత గ్యాంగ్స్టర్ అనుకోకుండా ఒక నైట్ మళ్ళీ ఆ క్రిమినల్ వరల్డ్లోకి వెళ్లాల్సి వస్తుంది. సో తన ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఇతను ఏం చేశాడు అనేదే కథ. యాక్చువల్గా ఇలాంటి పాయింట్ని మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసాం. అందులోనూ వన్ నైట్ స్టోరీ అనగానే అక్కడక్కడ లోకేష్ కనగరాజ్ తీసినటువంటి ఖైదీ మూవీ వైబ్స్ కూడా వస్తాయి. కానీ డైరెక్టర్ అరుణ్ కుమార్ ఎవరిని ఇమిటేట్ చేయకుండా తన ఓన్ స్టోరీ టెల్లింగ్ని ఈ సినిమాలో ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఒక్కో క్యారెక్టర్ని, వాళ్ళ మోటివేషన్ని రివీల్ చేసిన విధానం కానీ, టైం తీసుకుని స్లోగా స్టేక్స్ని పెంచడం కానీ, అలాగే లాంగ్ టేక్స్తో, న్యాచురల్ లోకల్ డైలాగ్స్తో ఒక ఇమ్మర్సివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం కానీ, ఇదంతా కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాకైతే సెకండ్ హాఫ్ కొంచెం ఇన్కన్సిస్టెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది. అలాగే అక్కడక్కడ క్యారెక్టర్ బిహేవియర్ని కొంచెం కథకి కన్వీనియంట్గా రాసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. కానీ ఈ సినిమా నన్ను ఎక్కడ సాటిస్ఫై చేసిందంటే, స్టార్ట్ నుండి ఎండ్ వరకు నెక్స్ట్ ఏమవుద్దా అనే యాంటిసిపేషన్ని మెయింటైన్ చేశారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, పెద్ద పెద్ద హీరోలు చేసే చాలా సినిమాలు కొన్నిసార్లు జస్ట్ పేరుకి మాత్రమే యాక్షన్ థ్రిల్లర్స్ అని రాసుంటాయి. కానీ వీటిలో సరైన యాక్షన్ ఉండదు, థ్రిల్లింగ్ మూమెంట్స్ రెండూ ఉండవు. కానీ ఈ వీరధీర సూర అనే మూవీ క్రైమ్ థ్రిల్లర్ అనే జానరాకి రెస్పెక్ట్ ఇచ్చింది. సో నాకైతే మెయిన్ స్ట్రీమ్ స్పేస్లో కూడా ఒక గ్రిప్పింగ్ అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. అందులోనూ చాలా రోజుల తర్వాత విక్రమ్ గారు ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారని చెప్పొచ్చు. నిజానికి కొన్ని సీన్లు అయితే ఓన్లీ ఫర్ విక్రమ్ అన్నట్టుంటాయి. విజిల్ వర్తి యాక్షన్ మూమెంట్స్తో పాటు విక్రమ్ గారి కళ్ళల్లో హీరో కాళీ క్యారెక్టర్ పెయిన్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో వీరధీర సూర పూర్తిగా పర్ఫెక్ట్ మూవీ అని నేను చెప్పను. ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని సీన్లు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. కానీ క్రాఫ్ట్ పరంగా డైరెక్టర్ అరుణ్ కుమార్ పాత సినిమాలు నచ్చిన వాళ్ళు, ముఖ్యంగా విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఒక మంచి విలేజ్ లెవెల్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మిస్ అవ్వకండి. I hope you like this video. Thanks for watching.